నూతన సంవత్సరంలో ఎదుర్కోబోతున్న మేము తండ్రి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మీ ముందు నేను జ్ఞానం కలిగి బ్రతికేలా అలాంటి ధైర్యాన్ని నాకు దయచేయండి ఆయన. పాపాన్ని విడిచిపెట్టేసే ధైర్యం నాకు దయచేయండి ఆయన. ఆ యొక్క రోగం నుండి నాకు విడుదల కలగజేయండి ఆయన. ప్రార్థన మాత్రమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఎంతమంది ప్రార్థన చేస్తారు? నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్న మనలో ఎంతమంది దేవుని ముందు ధైర్యంగా మన యొక్క మనసును విప్పగలుగుతాం? దేవుని దగ్గర విప్పలేమండి, పక్క వాళ్ళ దగ్గర అంటే విప్పలేము. పోనీ ఏదో వాళ్ళ సూటిపోటు మాటలు అంటారేమో అని. కానీ ఏకాంతంగా మీరు దేవునికి మీ యొక్క మనసులో మాట చెప్పుకోండి. తండ్రి నాకు విడుదల కలిగించిన ఆయన, ఈ యొక్క పాపం నుండి నాకు విడుదల కలిగించిన ఆయన, ఈ యొక్క అలవాట్ల నుండి నాకు విడుదల కలిగించిన ఆయన, ఈ యొక్క మందు అనే పాపం నుండి నాకు విడుదల కలిగించిన ఆయన, సిగరెట్ అనే పాపం నుండి నాకు విడుదల కలిగించిన ఆయన. ప్రార్థన చేసుకోండి పిల్లలు. ఎందుకంటే ఇవే రక్షణ దినము చివరి గడియాలి. ఇంకా మనకి సమయం లేదండి. మన కాలు ఎలా ఉందో తెలుసండి. ఒక కాలేమో ఎచ్చునుంది, ఇంకో కాలు నరకంలో పడిపోయేంత ఉంది. కాబట్టి కాలు మార్చుకొని మరి పరలోకానికి మీ ఒక అడుగు వేస్తారో, అదే కాలు మార్చుకొని పాతాళం నుండి వెళ్ళిపోతారో నిర్ణయం మీకే వదిలేస్తూ ప్రార్థన చేసుకున్నాం.